ఈ భవన నిర్మాణం మేము ఒకటే ఫ్లోర్ అనుకున్నాం. వాళ్ళే మళ్ళీ మాకు మంచిగా ఉంటుంది, పక్కకు మీద కూడా అంటే సరే ఏ దాన్ని అనుకున్నాం. మీద కూడా స్లాబ్ మా వాళ్ళందరూ కూడా మరి ఇద్దరు పైసలు ఉంటాయంటే మీరు అంటున్నంత పైసలు ఎక్కడ వస్తాయి? మనం ఎవరి దగ్గర నిన్ను నలుగురు చూస్తేనే పైసలు ఇస్తారు కానీ ఏ ఒక్కరిని చూసి కానీ టైర్లు కట్టేసారి స్లాబ్ చూస్తున్నాం. ఏదో అందరికీ అన్ని వసతులు మేమున్నా పోయినా మా కార్యవర్గం 10 మంది వయోజనులకు రేపు ఏమి లేని వాళ్ళకు కూడా ఇటు అన్ని మీరు చెప్పినట్టు ఆ కార్యక్రమాలు, వసతి కార్యక్రమాలు, ఇంకా మనకంటే కూడా ఉత్సాహవంతులు ఎవరైనా నుంచి రేపు భవిష్యత్తులో చేస్తారనే ఉద్దేశంతో మేమందరం కలిసి కట్టుగా ఈ భవన నిర్మాణం చేస్తున్నాం. మాకు మీ సలహాలు అవి ఇచ్చే సంతోషం స్వీకరిస్తాం. ఇంకా నాకే ఏదో గొప్పతనం లేదు, రాష్ట్రం ఇటువంటి ఏదో మస్తుగా నిర్మాణం చేస్తున్నారు. అందులో అందరి సలహాలు సూచనలు ఇస్తే ఇది మంచి కార్యక్రమం. ఏదో మాకు తగినంత వరకు చేస్తున్నాం. వాళ్ళందరి సహకారంతో మనం భవన నిర్మాణం చేస్తాం. అయితే అక్కడనే మాకు కొద్దిగా చదువుకోవాలి తేడా వచ్చింది. అయినా ఇది అందరికి వచ్చినట్టు కడదామంటే ఇది అందరికి వచ్చినట్టు కాదు, అఫీషియల్గా ఉండాలి, అది ఉండాలని. మరి ఈ అఫీషియల్ కుదరదు బాబు. ఇక నేను కిందికెళ్ళి వచ్చిన జొన్న గట్ట గండి కానీ ఇది కుదరదు. కానీ మేమే కట్టుకుంటామని వాళ్ళు మాకంటే మొదలుపెట్టి ఇది ఏంటంటే ఇక్కడ కట్టడానికి కూడా కారణం ఏంటంటే 1200 గజాల స్థలం ఉంది. దీన్ని ఇదివరకు ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హక్కు ఫౌండేషన్ వేసి క్యాన్సిల్ చేసుకుంటాం. మాకు అన్ని వనరులు ఎక్కున్నాయి కాబట్టి ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ స్థలాన్ని అంతా పార్క్ కింద కవర్ చేసుకొని భవిష్యత్తులో అందరికీ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏ ఆశ్రమం పెట్టినా వృద్ధులకైనా ఇంకా దేనికైనా అన్నిటి కట్టెలు వస్తుందని మేము మాకు అప్పుడు శేఖర్ శెట్టి బాలయ్య గారు, ప్రధాన కార్యదర్శి గారు వెంకటేశ్వర గారు, నాతో వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు జ్ఞానేశ్వర గారు, మోహన్ రావు గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు, డీబీ నగర్ మండల కమిటీ సభ్యులు అందరికీ కూడా నా పేరున నా ఉదయపూర్వక నమస్కారం. ఇంకా సత్యాన్ని గారికి వారి బృందానికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే చక్కటి కార్యక్రమం చేశాను. ఎందుకంటే ఇంతకుముందు బాలయ్య చెప్పినట్టు ఏ పని కూడా అందరూ సహకరించాలి, కానీ సంకల్పం ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి మెదడులో నుంచి వస్తుంది. ఏ పని కూడా ఈ పని చేద్దాం అనేది సంకల్పము ఆ వ్యక్తి మెదడులో వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు అందరినీ తయారు చేసుకుంటారు. ఆ సంకల్పానికి ఎట్లా సక్సెస్ అవుతుంది ఎవరైనా. అది నిజంగా మరి సత్యనారాయణ గారికి ఎట్లా వచ్చిందో మెదడులో, కానీ మంచి సంకల్పం చాలా. అందుకే మనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే వారు 2 మాటలు చెప్పారు. వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు మేధావులు అని మేమంతా. అందుకే మిత్రమా సోదరులు అందరూ కూడా మనం ఒకటే. అందుకే మేము పెట్టింది కూడా ఈ తెలంగాణ బాగా మీరు ఎక్కడ కూడా చదివారు, తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్. దాంట్లో 60 సంవత్సరాలు నిండినటువంటి రైతులు కానీ, రైతు కూలీలు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగ విరమణ చేసిన వీళ్ళు కానీ అందరూ కూడా తిల సభ్యులు. అదే నీకు పక్క బిల్డింగ్లు ఏమంటారు, ప్రభుత్వంలో పదవి విరమణ చేసిన వాళ్ళు మాత్రమే. ఇక్కడికి అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి వ్యక్తికి కూలి కావచ్చు, రైతు కావచ్చు, ఇంకేదైనా ఏం చేసుకున్నప్పుడు 60 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తికి మన దాంట్లో సభ్యత్వం. అందుకే మన విశాలమైన వేదిక అంటే వయోధికులందరికీ కూడా ప్రాతిపదిక ఏంటంటే అందరి ప్రతి సభ్యుడు కూడా 60 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా మన దాంట్లో సభ్యత్వం తీసుకోవడానికి అర్హత ఉంది. అందుకే ఇక్కడ కూడా మనం చెప్పడం కూడా తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అని చెప్పాల్సిన అవసరం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన రిజిస్ట్రేషన్ నెంబర్ 1745/2016. సో అదే రిజిస్ట్రేషన్ నెంబర్తో ఇదే పేరుతో మన జిల్లా కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి, వార్డు కమిటీలు ఉన్నాయి. పట్టణాలు అయితే టౌన్స్లో కాలనీ కమిటీస్ కూడా ఉన్నాయి.
సో అదే ఉంటుంది ఎక్కడైనా. అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రతి కంపెనీ వాళ్ళ ఓన్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ ఎవ్రీథింగ్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే నిధుల షేర్లలో వీళ్ళు 70% మీరు పెట్టుకొని 30% మాత్రం జిల్లా కమిటీకి ఇవ్వాలి అనుకోండి. సో అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా ఏం చేసినా కూడా సర్వస్వతంత్రంగా పనిచేసే హక్కును మనం కల్పించడం జరిగింది. ఇది మొదటి. తర్వాత కార్యక్రమాలు కూడా మనం సీనియర్ సిటిజన్స్కి అంటే వయోధికులకి, వృద్ధులకి, వయోవృద్ధులు తర్వాత 60 ఏళ్ళు అంటే వృద్ధులు అన్నమాట కదా అందరూ. అంటే వయోవృద్ధులకి మానసిక ఆనందం కావాలి. వాళ్ళు ఏంటంటే మనకందరూ కూడా తిండికి ఉండొచ్చు, భోజనాలు అన్నీ ఉంటాయి, కానీ నలుగురు మాట్లాడుకోవాల్సిన అంత టైం దొరుకుతుంది. పిల్లలకేమో పిల్లలకు టైం లేదు, పిల్లలు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు, యువతలు మాట్లాడాలి, ఏం చేయాలి అని వాళ్ళ మనకి ప్రధానంగా ఈ మానసిక వ్యాధులే బాగా వస్తాం. అందుకే ఈ మానసిక రుగ్మతను దూరం చేసుకోవడానికి, మనోధైర్యాన్ని కల్పించడానికి మన సంఘం ఏర్పడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు నేను సహాయం, మీకు నేను సహాయం. ఇప్పుడు అలాంటి స్టేజ్ వచ్చింది. మిగతా వాళ్ళు మనం జనరల్గా తీసుకుంటే యువతులు అనుకో వాళ్ళు మనల్ని పట్టించుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మన ఐక్యత పెంచుకోవడానికి పనికొస్తుంది ఇది. తర్వాత మనం ఊళ్ళో కూర్చొని మాట్లాడుకుంటే ఒక ఆనందం ఏర్పడుతుంది. సమస్య వస్తే కూడా నలుగురు మర్చిపోయినాం అనుకో సమస్య కూడా పరిష్కారం చేసుకుంటాం. మీకు ఇదే చెప్తే మీ సత్యనారాయణ గారి దగ్గరనే కామారెడ్డిలో తాడువా అని గ్రామం ఉంది. అది పూర్తి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అక్కడ లింగయ్య అని రైతు, ఆయనకి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే పిల్లలకు భూ పంచిచ్చేసిండు. పంచిచ్చిన తర్వాత ఆయనకి ఎట్లా ఆయనకి ఏంటంటే అంతకుముందు ఆయన ఎలాంటి నేపథ్యం లేదు, సాదా సీదా రైతు. ఆ కామారెడ్డి టౌన్కి అప్పుడప్పుడు వచ్చుకుంటూ అయితే దాని ఏది ఫర్టిలైజర్ దాన్ని వస్తూ ఉండేది. తెచ్చి అక్కడ ఈ సీరియస్ మీటింగ్లో చూశాడు. అదే బాగుందని చూసి వాళ్ళతో మంచిగా మాట్లాడి పోయి ఊళ్ళో సంఘం పెట్టేసి, సంఘం పెట్టి ఏం చేసి ఇంకోటి గొప్ప వ్యాప్తంగా అన్నీ చేశారు. తెలంగాణలో కూడా ప్రభుత్వం చేస్తుంది, కానీ తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ గత 2017 నుంచి చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఏంటంటే మనం ఈ పెద్ద మనుషులపై, వృద్ధులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ వేధింపులకు వ్యతిరేకంగా ప్రజలకు, సభ్యులకు వ్యతిరేకంగా. అందుకే మనం కూడా ఈ కొన్ని మనం తొలగించుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మనకు సాధ్యమయ్యే పని కాదు, కానీ మెల్లగా స్లోగా మనం తగ్గించుకోవాలి. మనం పాత పెట్టేది వదిలేస్తుంటామో బని ఉంటుంది, చిరుపడి ఎట్లనే మన భావాన్ని కూడా మనం రోజు రోజుకు మార్చుకోవాల్సిందే. మనం ఏంటంటే సపోజ్ ఒక వ్యక్తి ఉంటాడు, అది వేరే కులం ఉంది, ఆ కులాన్ని ద్వేషిస్తే వాడు మన సేవ చేస్తాడు, సేవ చేయలేడు కదా. మనకి ఆ సేవ చేయాలంటే మన కులాన్ని మర్చిపోవాలి. నేను నిన్నే ఒక రామనగర్లో ఆయన ఆమె రిటైర్డ్ అయ్యారు. ఆయన బాగా పూజలు బాగా ప్రసాద్ వస్తున్నాడు, బయట పోతుంది బయట ఒకటి చూపిస్తాము. లైటింగ్ మిత్రులందరికీ ఈ భవన నిర్మాణానికి కాసుల సత్యనారాయణ గారితో పాటు వారు కూడా సముచిత సహకారాన్ని అందజేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు జిల్లా తరఫున అందజేస్తూ, ఒక వ్యక్తి ఒక దృఢ సంకల్పం ఉంటే ఏం చేయొచ్చు, ఏ స్థాయికి వెళ్ళొచ్చు అనేది ఇప్పుడు కాసుల సత్యనారాయణ వారి మిత్ర బృందం వారు మనకు వాళ్ళని నిరూపించారు. దానికి సాక్షిభూతమే ఈ యొక్క సీనియర్ సిటిజన్ దేవాలయం. వారు దీన్ని ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో మనకు వీలైనంత వరకు ఆర్థికంగా కానీ, మన మిత్రుల ద్వారా కానీ, మనం కానీ ఆర్థికంగా కానీ వారికి అన్ని విధాల సహకరించి శుభాకాంక్షలు అందజేసి ఉత్తేజపరిచి మరోవారు ఇంకా సర్వాంగ సుందరంగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేటట్టుగా మనం వారికి ఆశీస్సులు అందజేయాలి. దానిలో భాగంగానే మన రాష్ట్ర అధ్యక్షులు గారిని ఇవాళ ముందు చూపుగా ఒకసారి వచ్చి వెళ్ళి వారి సలహాలు, వారి ఆశీస్సులు అందజేయాలని చెప్పి మేము ఆహ్వానించడం జరిగింది. వారు ఇక్కడ ఇచ్చేశారు.
కాబట్టి ఈ శుభ సందర్భంగా వారిని ఈ భవన నిర్మాణ కృషిని గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను. అవగాహన కల్పించడానికి ఈ యొక్క జూన్ 15 నాడు మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు అంటే మీరు ర్యాలీ కూడా తీయండి, చిన్న మీటింగ్ పెట్టుకోండి. ఇది ప్రతి దగ్గర కూడా మనం అన్ని కూడా ఇది మొత్తం కంప్లీట్గా ఈ జిల్లాలో కూడా అన్ని మనకి ఎక్కడైతే వీలైతే అక్కడ ప్రతి దగ్గర ఊళ్ళో చాట్ మూడు వేసుకోవచ్చు. ఈ రకంగా ఈ వేధింపులను అందరూ కూడా నిర్వాళ మనకు చాలా ముఖ్యంగా మన ప్రధానంగా ఎదుర్కొనేది వృద్ధుల వేధింపు సమస్య. దాన్ని మనందరం కనుక కలిసికట్టుగా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. సో అందుకే మనం దీని మీద చాలా ఫోకస్ చేసి ముఖ్యంగా పిల్లలకు బాగా నేర్పించాలి. అయ్యా మీరు రేపు కూడా మీరు ఇవాళ యువకుడే రేపు వృద్ధులవుతారు కాబట్టి నీకు ఇదే పరిస్థితి వస్తుంది, ఎలాంటి మరి బాగుంటుందని చెప్పేసి నీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఏదైనా వృద్ధుడు ఏదైనా ప్రభుత్వ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు విని వాళ్ళు పంపించాల్సిన అవసరం కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ కానీ, జిల్లా అధికారులు కానీ, మండలాధికారులు అందరికీ కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగం కూడా వయోధికులని గౌరవించాలి, సమాజం కూడా గౌరవించాలి. సో అందుకే మనం వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ జూన్ 15 నాడు ఈ ప్రపంచ వయోధికుల వేధింపుల నివారణ అవగాహన దినాన్ని జరుపుకుంటున్నాం. స్లోగన్ ಹೇಳಬೇಕು. స్లోగన్ వయోధికుల వేధింపులను ఖండించాలి. వయోధికుల వేధింపులను రేపు వృద్ధుడు, నేటి యువత, All senior citizen association. All senior citizen association. All senior citizen association. టాస్కా జిందాబాద్.